గుడ్లవల్లేరు ఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. గుడ్లవల్లేరు ఎస్ఆర్జీ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటనను ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్తో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగ్గంపేట శివారు రంగవల్లి నగర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటన దుర్మార్గమన్నారు. అమ్మాయిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరాలతో వీడియోలు తీస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుంటే ఆ విద్యా సంస్థ యాజమాన్యం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో హాస్టల్లో పాడైపోయిన భోజనం, కుళ్ళిపోయిన కూరగాయలు వండి పెట్టడం వలన, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వలన ఫుడ్ పాయిజన్ అయి విష జ్వరాలతో హాస్పిటల్ పాలవుతున్నారని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ప్రధానంగా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు అరాచకాలు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి 3 పార్టీలతో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అమ్మాయిలకి రక్షణ లేకుండా పోయింది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు అబ్బాయే మంత్రి గారు కాలేజీలు అన్నింటికి కూడా, ఆ మంత్రి గారు ఉండగా కూడా ఒక సీఎం గారు అబ్బాయి గారు ఉండగా 8 నెలల నుంచి వందలాది మంది అమ్మాయిలు స్నానాలు చేస్తుంటే అవి సీసీ కెమెరాలు పెట్టి ఆ స్నానాలు బట్టలు లేకున్నటువంటి ఫోటోలు తీసి లక్షలాది రూపాయలకి అమ్ముకుంటున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? నిన్న ఈవేళ ట్రిపుల్ కాలేజీలో ఏలూరులో అయితే వందలాది మంది కుళ్ళిపోయిన కూరగాయలు పెడితే వాళ్ళందరూ వందలాది మంది హాస్పిటల్ పాలయ్యారు. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా మలేరియా, టైఫాయిడ్తో చదువుకునే పిల్లలకు రక్షణ లేకుండా పోయి హాస్పిటల్ పాలైపోతాం. మరి మంత్రి గారు ఏం చేస్తున్నారు? తక్షణమే హోంమంత్రి గారు, ఈ కాలేజీలకు సంబంధించినటువంటి మంత్రి గారు, సీఎం గారు అబ్బాయి గారు లోకేష్ గారు తక్షణమే ఈ కాలేజీ యాజమాన్యాలపై వందలాది మంది అమ్మాయిలు బట్టలు లేకుండా సీసీ కెమెరాలతో ఫోటోలు తీయటువంటి అసలు మనం ఉన్నామా లేవా ఈ సమాజంలో? కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమే కాదు, కాలేజీ యాజమాన్యం లక్షలు ఫీజులు కట్టించుకున్నారు. సామాన్యులు చదివే పరిస్థితి లేదు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా దానికి ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీ పరిరక్షణలోనే ఈ కాలేజీలన్నీ నడవాలి. లేని పక్షంలో ఆడపిల్లలకు రక్షణ లేదంటే, నిన్నగాక మొన్న వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ని, ఆడపిల్లని 20 మంది రేప్ చేసి చంపేసి కొన ఊపిరిలో ఉండగా 20 మంది రేప్ చేశారంటే ఇవాళ దేశం ఎక్కడికి వెళ్తుంది? అందుకే నేను ఏమంటానంటే, ఈ కృష్ణా జిల్లాలో జరిగినటువంటి ఇంజనీరింగ్ కాలేజీ ఘటనే కాదు, ట్రిపుల్ కుళ్ళిపోయిన కూరగాయలే కాదు, దీని మీద మంత్రి గారు తక్షణమే స్పందించి కాలేజీలన్నీ తిరిగి అసలు ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు కమిటీ వేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.